కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అటెండ్ అయ్యారు. పల్లం రాజు గారు, ఈరోజు వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది, దీనికి మీరు హాజరయ్యారు. యాక్చువల్గా ప్రధానంగా ఏ అంశాలపై వర్కింగ్ కమిటీలో చర్చించారు? ముఖ్యంగా ఇమ్మీడియట్గా జరిగిన రాష్ట్రాల్లో రిజల్ట్స్ గురించి చర్చించాం. విజయాల గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఏ విధంగా సరిదిద్దాలి అనేది కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్య అంశం ఏమిటంటే వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయంలో చాలామంది పాజిటివ్గా మాట్లాడారు. తప్పకుండా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది. అయితే దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదే రీతిలో 2 రెజల్యూషన్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే చాలా తీవ్రంగా ఖండించాం, 143 ఎంపీలని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో అనేది, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏ విధంగా సస్పెండ్ చేశారో తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే పోలరైజేషన్, కమ్యూనల్ పోలరైజేషన్ కానీ, ఇటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగి దాన్ని కూడా తీవ్రంగా ఖండించాం. కంకణం కట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ విజయం సాధించడానికి కంకణం కట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో భారత్ జోడో యాత్ర ఉండే అవకాశం ఉంటుందా? అది రెండో విడత అనే భారత్ జోడో యాత్ర ఉంటుందో లేదో అనే దానికి మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. రకరకాల అభిప్రాయాలు అందరూ ఎవరు చెప్పవలసింది వాళ్ళు చెప్పారు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్గా చేశారు మీరు, చాలా సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్లో. మరి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? దీన్ని చక్కదిద్దడానికి అధిష్టానం ఏమైనా సూచనలు ఇచ్చిందా? ఏమైనా చేయబోతుందా? ఆంధ్రప్రదేశ్ను టోటల్గా నెగ్లెక్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి వార్తలు రాజకీయ నేతల్లో. అది వాస్తవం కాదండి. ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఫోకస్లో ఉంది. అయితే దీని గురించి అధ్యక్షుల వారు ఖర్గే గారు ప్రత్యేకంగా మీటింగ్ తీసుకుంటారు. కొన్ని రాష్ట్రాలు జరిగాయి, కొన్ని రాష్ట్రాలు మిగిలే, అందులో ఆంధ్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం తప్పకుండా హోప్ ఉంది. ఎస్పెషలీ తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందనే నమ్మకం కూడా హైకమాండ్లో ఉంది. అయితే దాంతో మేము చేయవలసిన సన్నాహాలు ఆంధ్రప్రదేశ్లో మేమందరం కలిసికట్టుగా చేయవలసిన అవసరం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలా పోబోతుంది? అంటే మీరు సింగిల్గా వెళ్తారా, లేకపోతే ఎవరితో పొత్తులో వెళ్తారా? దానికి సంబంధించి ఏమైనా డెసిషన్స్? ఆ మీటింగ్ అయినప్పుడు ఖర్గే గారితో తప్పకుండా మేము అందరం కూడా ఇచ్చే సూచనలు మేము ఇస్తాం. దాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయబోతున్నాయి. ఈ మేరకు ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ టీడీపీ జనసేనకి పొత్తు కుదిరింది. బీజేపీ కూడా జాయిన్ కాబోతుంది వాళ్ళతో. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అది బీజేపీ జాయిన్ అవుతుందో లేదో అనేది మా చేతుల్లో ఉన్న విషయం కాదు. ప్రస్తుతానికి క్లియర్గా ఉన్నది ఏంటంటే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తారనే అంశం మనకు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకి విజయావకాశాలు బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో చాలా విజయావకాశాలు ఉన్నాయని చెప్పి మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు చెప్పారు. ఇది నిజంగా సంచలనమైన వార్త అని చెప్పాలి. ఒక కాంగ్రెస్ నేత, సీనియర్ నేత చాలా సంచలనమైన వార్త చెప్పారు. టీడీపీ, జనసేన కలుస్తుంది అని చెప్పేసి. మనం తెలంగాణలో కానీ ఒకసారి చూసుకున్నట్టుగా అయితే అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఇంటర్నల్గా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.